2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే అండి. మన వీడియోస్ కింద కొంతమంది కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయడం జరిగిందండి. అది ఆడియన్సే. శశికాంత్ గారు ఆక్షన్ ప్రాసెస్‌లో ఇర్రెగ్యులారిటీస్ కనుక ఉంటే బారోవర్‌కి ఎలాంటి రెమెడీ ఉంటుంది అని అడగడం జరిగింది. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా హోమ్ ఆక్షన్ వాటికి సంబంధించింది కూడా చేస్తూ ఉన్నాము. ఈఎంఐ కట్టలేనటువంటి వాళ్ళు ఏ విధంగా సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళొచ్చు అనేటువంటి దాని మీద కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించిందే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో ఆ ప్రాసెస్‌లోనే ఈ సిరీస్ కూడా తీసుకుందాం అనిపించి అడిగాను మిమ్మల్ని. నారాజ్ గారు, ఇర్రెగ్యులారిటీస్ బ్యాంక్స్ దగ్గర నుంచి ముందుగా ఎందుకు అవుతాయో నేను చెప్తాను. హ్మ్. చాలామంది బ్యాంకర్స్ పక్కాగా వెళ్తూ ఉంటారు కదా, ఇర్రెగ్యులారిటీస్ అవ్వవు కదా అనుకుంటూ ఉంటారు. హ్మ్. బ్యాంక్ కూడా హ్యాండిల్ చేయబడేది మనుషులతోటే. హ్మ్. అప్పుడప్పుడు మనుషులు కూడా ఎర్రర్స్, తప్పులు చేస్తూ ఉంటారు. అవును. ఎట్లా అంటే బ్యాంక్ మేనేజర్ ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినా, లేకపోతే బ్యాంక్ మేనేజర్ మానసిక కండిషన్ సరిగా లేకపోయినా, బ్యాంక్ మేనేజర్ ఇర్రెగ్యులర్గా బ్యాంక్ ఎంప్లాయీ అయితే ఒకవేళ కొన్ని రెగ్యులేషన్స్ ఏదైతే బ్యాంక్ ద్వారా పాటించాలో అవి ఆ మేనేజర్ పాటించకపోవచ్చు. హ్మ్. బ్యాంక్ తప్పనట్లేదు నేను. బ్రాంచ్ మేనేజరు, బ్యాంక్ మేనేజరు, జోనల్ మేనేజర్ ఎవరో ఉంటారు కొంతమంది, ఎవరైతే ఆ పర్టికులర్ ఆపరేషన్ సెగ్మెంట్ హ్యాండిల్ చేయాలో హ్మ్. వాళ్ళు రూల్స్ తప్పుతారు. ఎందుకంటే బ్యాంక్ తప్పే ఛాన్స్ ఉండదు. బ్యాంక్ ఏం Hmm. చేస్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చి ఈ పద్ధతి ప్రకారం మీరు కస్టమర్స్కి నోటీస్ పంపేయండి అంటది. ఎప్పుడైతే ఈ బ్యాంక్ మేనేజర్ రూల్స్ ఫాలో అవ్వకుండా టైము దాటిపోయిన తర్వాత, అంటే గడువు Hmm. దాటిపోయిన తర్వాత ఇంక ఇది ఇప్పుడు వేస్తే నడవదు అని చెప్పి ఒక స్టెప్ నెగ్గొట్టి సెకండ్ స్టెప్కి డైరెక్ట్గా, అంటే ఫస్ట్ ఆక్షన్ వేసే ముందు ఎవరైతే ఆ ఇంటి యజమాని ఉంటారో ఆ యజమానికి నోటీస్ పంపించాలి. ఓకే, ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ అంటారు. అంటే ఈ సర్వీస్ మీకు నోటీస్ పంపించిన తర్వాత సర్వే అయిందా లేదా అన్నది ప్రూఫ్. అంటే ఎక్నాలజ్మెంట్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కొరియర్ ఎవరికైనా వాళ్ళు పంపిస్తే కొరియర్కి ఒక ఎక్నాలజ్మెంట్ ఉంటుంది కదా పంపించినట్టు. ఓకే, దాన్ని ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఈ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్లు తప్పుడువి పెట్టేసి మేము పంపించేసాము నోటీసు ఆక్షన్కి, ఆల్రెడీ రేపే ఆక్షన్ ఉంది అని లాస్ట్లో వచ్చి ఆ యజమానికి చెప్తాం జరుగుతుంది. Hmm. ఆ యజమాని అలాంటప్పుడు బ్యాంక్ ఇర్రెగ్యులారిటీ కింద దాన్ని తీసుకొని సెక్షన్ 17 కింద డిఆర్టీ కోర్టుకి వెళ్ళి, డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళి సర్ఫేసీ యాక్ట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్ ఇన్ ఎంటైర్ ఈ హోమ్ లోన్స్కి, మార్ట్గేజ్కి, అవే మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్. సర్ఫేసీ అంటే ఏంటి? సెక్యూరిటైజేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. Hmm. అంటే మీ ఆస్తుల్ని సెక్యూరిటైజ్డ్ చేసుకోవాలి. ఆ యాక్ట్లో సెక్షన్ 17 ప్రకారం మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా బ్యాంకు ఏవి రెగ్యులేషన్స్ సరిగ్గా ఫాలో కాలేదు కాబట్టి నేను దీనికి స్టేకి అర్హుడిని Hmm. అని ఒక స్టే అప్లై చేసుకుంటే ఖచ్చితంగా జడ్జి గారు చూసి అందులో బ్యాంక్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వెంటనే స్టే ఇచ్చేస్తారు. ఇది ఒకటే కాదు. ఓకే, దే ఆర్ సపోజ్ టు పబ్లిష్ ఇన్ వన్ ఇంగ్లీష్ పేపర్ అండ్ వన్ లోకల్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్ బిఫోర్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆన్ ద కస్టమర్. ఓకే. ఓకే, ఇది కూడా చాలామంది అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటారు. 99% చేస్తారండి బ్యాంక్స్. 1% మిస్ అయినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకోవచ్చు. వెంటనే స్టే కూడా మీకు వచ్చేస్తుంది. ఓ. వేరే స్టోరీస్ ఏం చెప్పక్కర్లేదు. వీళ్ళు బ్యాంక్ వాళ్ళు కనుక ఇర్రెగ్యులారిటీస్ ఫాలో అవుతే వేరే స్టోరీలు చెప్పే అవసరం లేదు. జస్ట్ వీ కెన్ టెల్ దట్ బ్యాంక్ హెస్ ఫెయిల్డ్. మనం ఫెయిల్ అయినా కూడా Hmm. ఇది ఈఎంఐలు కట్టకుండా బ్యాంక్ కూడా ఒక తప్పు చేస్తే దాని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు చట్ట ప్రకారం. Yes. ఓకే, సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంతో కష్టపడి ఒక ఇల్లు కొంటారు, డ్రీమ్ హౌస్ అంటారు. అవును. ఓకే, 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఈఎంఐలు కడతారు నాగరాజు గారు. 50 లక్షలు Hmm. తీసుకుంటే ఆ ఈఎంఐ అయ్యేసరికి ₹1,00,00,000 అవుద్ది. అప్పటికి ఇల్లు కూడా ₹1,00,00,000 అవ్వచ్చు. కానీ మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా 50 లక్షలు తీసుకొని నేను ₹1,00,00,000 కడుతున్నాను ఈఎంఐలు అనిపిస్తుంది. దయచేసి బ్యాంక్ రెగ్యులేషన్స్ ఏమేమి ఫాలో అవ్వాలో ఒక అడ్వకేట్, డిఆర్టీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఆ అడ్వకేట్ మీకు క్లియర్గా చెప్తారు. ఈ నోటీస్ వచ్చిందా, ఈ పేపర్లో మీకు పబ్లిష్ అయిందా, మీ యాడ్ వేయాలి వేసారా, ఇవన్నీ వాళ్ళు పెట్టారా, పెట్టకపోతే మీకు స్టే వస్తుంది. ఇంకోటి, ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా స్టే వస్తుంది. ఎలా? Hmm. మీరు వెళ్ళి జడ్జి గారి దగ్గర మీరు చెప్పే కండిషన్స్ ఫాలో అవుతాను అంటే ఖచ్చితంగా 99% కేసులలో స్టే వస్తుంది. కాపిటల్ కండిషన్స్ ఏం పెడతారు, మీరు కొద్ది రోజుల్లో మీరు ఇంత అమౌంట్ అయినా అట్లీస్ట్ కట్టాలి. మీరు ఎక్కడో అక్కడ అప్పో లేకపోతే వేరే ఏదైనా ప్లాటో లేకపోతే ఏదో ఒకటి గోల్డ్ లోనో ఏదో ఒకటి పెట్టి మినిమం డబ్బులు మీరు కట్టేస్తే మీ ఇల్లుని మీరు కాపాడుకొని ఇంకొంచెం టైం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, బిడ్డింగ్లో ఇష్టం వచ్చిన రేట్లకి అమ్ముతా అంటే ఆక్షన్, అదొక ఇర్రెగ్యులారిటీ. బిడ్డింగ్ అయ్యేటప్పుడు ₹1,00,00,000 ఇంటిని నేను 60 లక్షలకి అమ్మేస్తాను బ్యాంకు
బ్యాంక్ అంటే అది ఊరుకుంటానికి లేదు. దట్ ఈస్ కాల్డ్ వయలేషన్ ఆఫ్ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఫర్ జస్టిస్. ఈ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ చాలామంది మర్చిపోతూ ఉంటారు. అంటే ₹1,00,000 ఇల్లు ఉంటే 50 లక్షలకు అమ్ముతానికి వీల్లేదు. నువ్వు ₹1,00,000 అమ్మి మిగతా డబ్బులు ఇవ్వాలి క్లయింట్కి. సో అక్కడ కూడా ఆపచ్చు. ఇంకోటి బిడ్డింగ్ ఫేవరబుల్. నలుగురు వచ్చారు బిడ్డింగ్కి, ABCD, నేను బీకే ఫేవర్ చేస్తాను, బీకే ఫేవర్ చేస్తున్నట్టు ఏమైనా కనిపించింది అనుకోండి, అక్కడ ఖచ్చితంగా దాన్ని కూడా వయలేషన్ కింద తీసుకొని ఆ బిడ్డింగ్ని రద్దు చేసి మళ్ళీ మీ ఇల్లు వెనక్కి లాగచ్చు. ఇలా బోల్డ్ ఉంటాయి నాగరాజు గారు. కానీ చాలా చాలా డీటెయిలింగ్గా ఉన్నాయండి. ప్రతి కామన్ మ్యాన్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ద్వారా వెళ్ళటం అనేది, అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకు అని అంటే స్టడీ తీసుకొని వచ్చి ఇలా ఉంది, చట్టం అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎవరికి చుట్టం కాదని చెప్పేసి ఆ విషయాన్ని గుర్తు చేస్తూనే ఇలాంటివి చాలా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.